బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వెళ్ళి పోంగనే గత 10 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవేవి గుర్తొచ్చిలేవు. మీరు పదవులు అనుభవించేటప్పుడు కూడా ఇవేవి గుర్తొచ్చిలేవు. పార్టీ అధికారంలోకి వెళ్ళి పోంగనే మీ అవకాశవాదం కోసం, మీ అవకాశవాద రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ మీద మన్ను పోస్తున్నారా? పార్టీ నాయకులను అంటున్నారా? అసలు మీకు కొంచెం మన్న సిగ్గు మానం ఉండాలి. మీకు విలువ ఇవ్వలేదా? మేయర్లను, డిప్యూటీ మేయర్లను కార్పొరేట్ చేసి అధికార పీఠం మీద కూర్చోబెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు మిమ్మల్ని అధికార పీఠం మీద కూర్చోబెట్టకపోకుంటే ఈ రోజు ఇదే కాంగ్రెస్ మిమ్మల్ని పిలుచుకునేది కూడా కాదు. అది గుర్తుపెట్టుకోరు. ఇంకేమన్నారు? పార్టీలో మీకు విలువ లేదు, ఉద్యమ ద్రోహులకు విలువ ఉందా? మరి మీరు పోతున్న కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అయింది ఎవరు? ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టి ఏనాడు ఉద్యమం చెయ్యనోడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. ఎవరు? సిబిఎన్ తొత్తు, ఆంధ్ర తొత్తు, ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న కాంగ్రెస్ లో కోకుండా మీరు ఉద్యమ ద్రోహం గురించి, ఉద్యమ ద్రోహుల పదవుల గురించి, ఇచ్చే పదవుల గురించి మాట్లాడుతున్నారా? ఒక పార్టీ అన్నప్పుడు పాతోళ్ళు కొత్తోళ్ళు అందరూ కావాలి. పార్టీ పార్టీని నిర్మాణానికి పటిష్టతగా ఉండడానికి అందరినీ తీసుకుంటారు. మీరు ఓపిక పట్టి రాజకీయాలు చేస్తే మీకు కూడా బీఆర్ఎస్ పార్టీలా ఉన్నతమైన స్థానాలు ఉంటుండే. మీకు ఓపిక లేక ఈరోజు కాంగ్రెస్ లోకి చేరుతున్నారు ఈరోజు మీరు.